నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియాంక షేక్. లాస్ ఏంజలీస్లో తీవ్ర ఉద్రిక్తతలు. అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం. వలసదారులు వర్సెస్ నేషనల్ గార్డ్స్. నివురుగప్పిన నిప్పుల పరిస్థితులు. నిన్న మొన్నటిదాకా కారు చుచ్చులు, ఇప్పుడు నిరసన జ్వాలలు. ప్రతి క్షణం ఉద్రిక్తతే. ఓవైపు వలసదారులు ఆందోళనలు, మరోవైపు నేషనల్ గార్డ్స్ మోహరింపుతో లాస్ ఏంజలస్ నివురుగప్పిన నిప్పులా మారింది. అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉక్కుపాదాన్ని మోపుతున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా లాస్ ఏంజలస్లో ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఓవైపు నిరసన జ్వాలలు రగులుతుండగా ట్రంప్ సర్కార్ నేషనల్ గార్డెన్స్ ను భారీగా మోహరించింది. దీంతో వేలాది మంది ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. ట్రంప్ అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుంచి ఈ విధానాలు అమలులో ఉన్నాయి. అయితే తాజాగా లాస్ ఏంజలస్ లో ఈ చర్యలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి. ఘర్షణలు ప్రారంభమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు బాష్పవాయు గోళాలు, పెప్పర్ స్ప్రేలను ఉపయోగించగా ఆందోళనకారులు తిరిగి పోలీసులపై రాళ్లు రువ్వారు. అంతటితో ఆగకుండా వాహనాలు కాల్చి బూడిద చేశారు. లాస్ ఏంజలస్ లో అమెరికాలోని రెండో అతిపెద్ద నగరం ఈ ప్రాంతం. జూన్ 6వ తేదీ నుంచి అల్లర్లు, నిరసనలతో హోరెత్తుతోంది. ఈ అల్లర్లకు ముఖ్య కారణం యుఎస్ ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ చేపట్టిన ఆకస్మిక తనిఖీలు. ఇందులో భాగంగా అక్రమ వలసదారులను అరెస్ట్ చేస్తోంది. ఈ క్రమంలోనే వారం రోజుల వ్యవధిలో మొత్తం 118 మందిని అరెస్ట్ చేసిన అధికారులు ఒక్కరోజే 44 మంది అదుపులోకి తీసుకున్నారు. దీంతో వలసదారులంతా రోడ్డెక్కడంతో ఘర్షణలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ క్రమంలోనే సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ కాలిఫోర్నియా అధ్యక్షుడు డేవిడ్ హుయోటోతో పాటు ఇతర నాయకులను కూడా అధికారులు అరెస్ట్ చేశారని తెలుస్తోంది. అయితే లాస్ ఏంజలస్ లో ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో డొనాల్డ్ ట్రంప్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. అక్రమ వలసదారులను అడ్డుకుంటాం, వారిని కట్టడి చేస్తాం, అవసరమైతే బలగాలను అమెరికా అంతటా దింపుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే లాస్ ఏంజలస్ లో సుమారు 2000 మంది నేషనల్ గార్డ్ ను మోహరించారు. కానీ వాస్తవానికి రాష్ట్ర గవర్నర్ అనుమతి తీసుకుని ఈ బలగాలను రంగంలోకి దింపాల్సి ఉంటుంది. ఏవైనా ప్రకృతి విపత్తులు, తిరుగుబాట్లు, అల్లర్లు జరిగినప్పుడు లేదా రాష్ట్రంలో చట్టాన్ని అమలు చేయడం సాధ్యం కానటువంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడితే అధ్యక్షుడు నేరుగా ఈ ట్రూప్స్ ను రంగంలోకి దింపొచ్చు. కానీ లాస్ ఏంజలస్ లో ట్రంప్ డైరెక్ట్ గా 2000 మంది ప్రత్యేక బలగాలను మోహరించడంపై కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ విమర్శలు చేశారు. దీన్ని రాష్ట్ర సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించారు. లాస్ ఏంజలస్ లో ప్రస్తుత పరిస్థితి అక్రమ వలసదారులే కారణం. ఇక్కడ సుమారు 130 దేశాలకు చెందిన వలసదారులున్నారు. అంటే పరిస్థితి తీవ్రత ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. లాస్ ఏంజలస్ కౌంటీలో అతిపెద్ద వలసదారులు మెక్సికో వాళ్లే కావడం గమనార్హం. సుమారు 31.9% మంది మెక్సికన్లు ఇక్కడ ఉంటున్నారు. అలాగే 6% మంది ఎల్ సాల్వడోర్ దేశానికి చెందిన వాళ్ళు కాగా ఈ దేశం చాలా ప్రమాదం. అది క్రైమ్ కంట్రీ. అందుకే అక్కడి నుంచి వచ్చే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇక గ్వాటెమాలా దేశస్తులు 3.6% మంది ఉండగా ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన వారు కూడా ఎక్కువ. మొత్తంగా వలసదారులలో 49% మంది లాటిన్ అమెరికా నుంచి, 41% మంది ఆసియా నుంచి వచ్చిన వారు ఉన్నారు. అమెరికాలో దాదాపు 1,10,00,000 మంది ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది లాస్ ఏంజలస్ లోనే ఉంటున్నారు. అందుకే అక్కడ తిరుగుబాట్లు ఎక్కువ అవుతున్నాయని తెలుస్తోంది. స్థానిక అమెరికన్ల కంటే వలసదారులు ఎక్కువైతే తిరుగుబాట్లు ఉంటాయనడానికి ప్రస్తుత లాస్ ఏంజలస్ పరిస్థితి నిదర్శనం. ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమెరికాలో స్థిరపడుతున్నారు. వీళ్లను ఇలాగే వదిలేస్తే అమెరికాని పూర్తిగా కబ్జా చేస్తారన్న ఆలోచనతో ట్రంప్ వలసదారులను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు.